ఫ్లైట్ ఇరుకు మార్గము అను ప్లాట్ఫామ్ మీద పరలోకమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. జీవగ్రంథంలో తమ పేర్లు లిఖింపబడిన వారు ఒకసారి తమ పేర్లు పరిశీలించుకొని టికెట్ పొందుకొని పరలోకం వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. లోకయ్య గారు బాగున్నారా? నాయకుడు గారు బాగున్నారా? నెక్స్ట్ పదవి కూడా మనకి రావాలయ్యా. మళ్ళా మంత్రి పదవి నేనేం చేయాలయ్యా? అమ్మ గారు, యశోదమ్మ గారు నమస్కారం అమ్మా. నెక్స్ట్ పదవి నాకే రావాలమ్మా. సేవ చేసుకునే అవకాశం మళ్ళీ నాకే రావాలమ్మా. అలాగే చాలా సంక్షేమ పథకాలు చేశానమ్మా. మీ భర్తలను బాధడానికి చీపురు ఇచ్చానమ్మా. అలాగే మీరు కులాయి కాడ కొట్లాడడానికి బిందెలు ఇచ్చానమ్మా. మంచి బ్రాండెడ్ బిందెలు ఇచ్చానమ్మా. మా కొడితే కూడా వగిపోవమ్మా. అలా ఉండేమో మన సాక్షి. ఇలా పదవి మొత్తం నాకే రావాలమ్మా. నెక్స్ట్ మీ ప్రజాసేవ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం నాకే ఇవ్వాలయ్యా. ఇప్పుడు పరలోకానికి పోవడానికి ఫ్లైట్ వెళ్తుందంట. దాంట్లో నా టికెట్ కంపల్సరీ ఉంటుంది. నేను ఎక్కి పరలోక రాజ్యానికి వెళ్ళి వస్తామ్మా. నమస్కారం అమ్మా, మళ్ళీ వస్తా. టికెట్ వెళ్ళిపోతా తొందరగా. మీ పేరు చెప్పండి. జీవగ్రంథంలో లిఖింపబడిందో లేదో పరిశీలించి మీకు టికెట్ మంజూరు చేస్తాం. ఏంది నా పేరు తెలీదా? ప్రముఖ రాజకీయ నాయకుడిని, మా తరతరాల నుంచి రాజకీయ నాయకులు అందరూ. నేను మూడో తరం వారిని. ఇంత పెద్ద రాజకీయ నాయకుడిని పెట్టుకొని నువ్వు నా పేరు తెలియదంటావా? నా టికెట్ నేను ఎంత లోపలికి? మీరు పేరు చెప్పండి. నేను మీ పేరుని ఎలా పరిశీలించగలను? దయచేసి మీ పేరు చెప్పండి. జీవగ్రంథంలో లిఖింపబడిందో లేదో మేము పరిశీలిస్తాం. అయ్యో, పేరు చెప్పండి. ఏం రావు? ఏం రావు? మీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడలేదండి. ఏంటి? నా పేరు జీవగ్రంథంలో లిఖింపబడలేదా? ఇదంతా ప్రతిపక్షాల గుర్తండి. ఆడపోయి నేను స్పీకర్ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తాను. అసెంబ్లీలో మాత్రం నేను గట్టిగా వాదించి నా ఈ పదవిలో ఉన్న వ్యక్తిని కూడా పీకింగ్ చేస్తా. ఇదంతా ప్రతిపక్ష కుట్రనే. మీరు ఇలా గర్వాన్ని ప్రవర్తించారు కాబట్టి మీరు సంక్షేమ శాఖ మంత్రి కావచ్చు, కానీ మీరు జనాలకు నిజాయితీగా సేవ చేయలేదు. మీరు సంక్షేమాలను పంచలేదు. సంక్షేమాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుచేతనే మీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడలేదు. అయ్యో, అయితే కంపల్సరీగా ఈ పదవి నుంచి దీన్ని గడ్డ తీయకుంటే మళ్ళీ రాజకీయం మళ్ళా చేయను. ఉంటారా? సార్ సెల్ఫీ సార్. ఫోటో నాకు ఆటోగ్రాఫ్ ఏంటి సార్ మీది? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను సబ్బుని ఈ 2 రాష్ట్రాలకి ఈ 7 కోట్ల మందికి ఈరోజు జీవగ్రంథంలో వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టికెట్ సంపాదించుకోవడానికి ఇంటికి వచ్చాను. జీవగ్రంథం నా పేరు ఉందో లేదో చెప్పు. మీ పేరు చెప్పండి. జీవగ్రంథంలో మీ పేరు లిఖింపబడిందో లేదో మేము పరిశీలిస్తాం. ఏది? నా పేరు నీకు తెలియదురా? ఈ 7 కోట్ల జనాలకు తెలిసిన నీకు నా పేరు తెలియదు కదా? నా పేరు సంపూర్ణేశ్వర. మీ పేరు సంపూర్ణేశ్వర అయితే మేము పరిశీలిస్తాం. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు కనుక మీకు టికెట్ దక్కదు. ఏంటి అలా చెప్తున్నావు? నువ్వు అలా చెప్తే మా ఫ్యాన్స్ రేపు ధర్నా చేసి బస్సులు అన్ని తగలబెట్టే ఖర్చులు కావాల్సింటే మరొకసారి చెక్ చేయి. ఎన్ని మార్లు చెక్ చేసినా మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదండి.
మీరు ఇంత గర్వంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవుని యందు నీతిగా జీవించలేదు కాబట్టి మీ జీవితాన్ని దేవుడికి సమర్పించలేదు. మీరు లోకానుసారంగా జీవించాలి కాబట్టి మీ పేరు జీవ గ్రంథంలో నింపబడలేదు. ఏంటి అలా మాట్లాడుతున్నాడు ఈయన? ఇంతమంది కోరుకుంటున్నా నన్ను నా చెప్పు చూస్తే పడిపోయి జరుగుతున్నారు. అలాంటిది నా పేరు లేదనుకున్నావా? ఎంత మాట మాట్లాడుతున్నావయ్యా? నా ఫ్యాన్స్ కదా నీ దగ్గరకు వచ్చేసరే నా ఫ్యాన్స్ దగ్గరకు వస్తుంది. మై నేమ్ రైజ్. నన్ను మించిన యోధుడు ప్రపంచంలోనే లేడు. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏదో ఫ్లైట్ ఉందట. ఆ ఫ్లైట్ జీవగ్రంథంలో నా పేరు ఉందో లేదో చూడడానికి వెళ్తాను. మీ పేరు? మై నేమ్ నేను నీకు తెలియదా? ఓడించే మనగాడే లేడు. చూడయా, మేము పరిశీలించి చెప్తాం. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదండి. ఆ పేరు లేదా? ఎవరు చెప్పారు? నిన్ను ఓడించి ఆ పేరు లేదో చూస్తాను. నన్ను ఓడించడం కాదండి, మీరు గర్వంగా మాట్లాడడం సాధించండి. మీకున్న గర్వాన్ని బట్టే, మీకున్న అహంకారాన్ని బట్టే మీ పేరు జీవగ్రంథంలో లిఖింపబడలేదు. అదే నన్ను ఎదిరిస్తారా? ఈ లోకంలో నన్ను మించిన ధనవంతులు ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలోనే నాకంటే ధనవంతులు ఎవరూ లేరు. నేను ఆఖరికి భోజనం చేయాలన్నా బంగారు ప్లేట్లోనే అన్నం తింటాను, బంగారం గ్లాస్లోనే నీళ్ళు తాగుతాను. నేను ఆఖరికి పడుకునే రూమ్ కూడా బంగారంలో తయారు చేయించుకోవాలి. ఏదో పర్లోక రాజానికి ఏదో ఫ్లైట్ వెళ్తుందంట, అక్కడ నా పేరు ఉందో లేదో చూసుకొని వేస్తాను. గారు నా పేరు ఉందో లేదో పరిస్థితి. మీ పేరు చెప్తే మేము జీవగ్రంథంలో లిఖింపబడిందో లేదో చూసి చెప్పండి. ఏంటి నా పేరు తెలియదా? నేను ఈ ప్రపంచం మొత్తానికి కోటీశ్వరుని. నా పేరు నీకు తెలియదా? నా పేరు విజయ్ మాల్యా. మీ పేరు విజయ్ మాల్యా. నేను పరిశీలిస్తాను. మీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదండి, కనుక మీకు పేరు దొరకదు. ఏంటి నా పేరు జీవగ్రంథంలో లేదా? జీవగ్రంథంలో రాయడానికి ఎన్ని తాళాల పత్రాలు కావాలి, ఎన్ని కోట్లు కావాలి? నా పేరు జీవగ్రంథంలో లెక్కించు. నేను పరలోక రాజ్యంలో ఫ్లైట్ ఎక్కాలి. మీ బంగారాన్ని, మీ ధనాన్ని, మీ ఆస్తిని మీ దగ్గర ఉంచుకోండి. ధనంతోనో, బంగారంతోనో, ఆస్తితోనో మీరు జీవగ్రంథంలో మీ పేరు లిఖించుకోలేదు. కడుగురాలైన నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందో లేదో నేను నన్ను ఒకసారి వెళ్ళి చూస్తాను. అయ్యగారికి వందనములు. దీనురాలని, అల్పురాలని, ఐదురాలైన నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందో లేదో ఒకసారి చూసి చెప్పండి అయ్యగారు. జీవగ్రంథంలో పరిశీలించి చెప్పండి. మీ పేరు చెప్పండి. యేసు ప్రియ. యేసు ప్రియ. మీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడినది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు పరలోకానికి టికెట్ సంపాదించాను. హల్లెలూయా. పదండి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 777 నెంబర్ గల ఫ్లైట్ ఇరుకు మార్గము అను ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉన్నది. మనం బయలుదేరాం.